అనుకోండి, కొంతమంది పురుషులు కవులు, కొంతమంది పురుషులు అధ్యాపకులు. అవునా? కొంతమంది కవులు అధ్యాపకులు కూడా అవుతారు. కొంతమంది పురుషులు కవులు అధ్యాపకులు కూడా అవుతారు. ఉదాహరణ ఇక్కడ ఏ ఇతను పురుషుడు మాత్రమే, కవి కాదు, ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, పురుషులు కవులు కవి, పురుషుడు కవి. సి తీసుకున్నాం అనుకోండి, మాత్రమే, పురుషుడు కాదు, అంటే స్త్రీ కావచ్చు. ఓకేనా? స్త్రీ అవుతుంది అన్నమాట. ఇక్కడికి వస్తే డి తీసుకున్నాం అనుకోండి, ఈమె కవి అధ్యాపకుడు, కవి అధ్యాపకుడు అంటే స్త్రీ అన్నమాట. స్త్రీ అధ్యాపకుడు, స్త్రీ కవి, స్త్రీలు అన్నమాట. ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, అధ్యాపకుడు మరియు పురుషుడు. ఇక్కడ యాప్ తీసుకున్నాం అనుకోండి, అధ్యాపకులు మాత్రమే, పురుషులు కాదు, అంటే స్త్రీ అధ్యాపకులు అన్నమాట. ఇక్కడ జీ తీసుకున్నాం అనుకోండి, పురుషులు అధ్యాపకులు కూడా అవుతారు. టీచర్స్ కావచ్చు, అంటే లెక్చరర్స్ మూడు అవుతారు. జీ అయినా సరే, వీళ్ళు ఎంపీ అనుకుందాం, వీళ్ళు ఎమ్మెల్యే అనుకుందాం, వీళ్ళు స్త్రీలు అనుకుందాం. అంటే స్త్రీలు ఎవరు ఎంపీలు ఉండరా? ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరు స్త్రీలు ఉండరా? ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు స్త్రీలు ఉంటారు. అలాగే కొంతమంది ఎంపీలు కూడా స్త్రీలు ఉంటారు. సో సి రైట్ ఆన్సర్. హిందీ జీ సార్, మూడు పార్టీ కాబట్టి జీ అవుతుంది. జీ ఏమనుకున్నారు ఆన్సర్? వెజిటబుల్స్ అన్ని ఆహారమే. క్యారెట్ వెజిటబుల్సే. క్యారెట్ అనేది వెజిటబుల్ ఉంటుంది. వెజిటబుల్స్ అన్ని కూడా ఆహారమే, ఏదో రూపంలో తీసుకుంటాం. ఇవి అవుతుంది వెజిటబుల్స్. ఇవి క్యారెట్స్ అనుకోండి, ఇవి క్యారెట్స్, ఇవి వెజిటబుల్స్, ఇవి ఆహారం. ఆహారంలో ఈ వెజిటబుల్స్ ఓ భాగం, వెజిటబుల్స్ లో క్యారెట్ ఓ భాగం. సో ఏ రైట్ అంటారు? భారతీయులు. చూడండి, పొడవ మనుషులు, నల్ల జుట్టు గలవారు భారతీయులు. ఏమవుతుంది? ఏ కాదమ్మా, భారతీయులు అందరూ పొడవ కాదు కదా. బి అయినా సి అయినా. సి సి అంటే భారతీయులు. కొంతమంది పొడవ మనుషులు, కొంతమంది నల్ల జుట్టు గలవారు. అంటే నల్ల జుట్టు ఉండి పొడవగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరా? ఉంటారు కదా. జే వీళ్ళు భారతీయులు, వీళ్ళేమో పొడవగా ఉన్నవారు, వీళ్ళు నల్ల జుట్టు గలవారు, పొడవు మరియు నల్ల జుట్టు గలవారు. అవునా? కానీ పొడవుగా ఉన్న వాళ్ళు అందరూ భారతీయులు అవుతారా? అమెరికన్స్ లో పొడవుగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరా? బి రైట్ ఆన్సర్. వీళ్ళు భారతీయులు. భారతీయుల్లో కొంతమంది పొడవుగా ఉన్నవారు, భారతీయుల్లో కొంతమంది నల్ల జుట్టు గలవారు, పొడవుగా ఉండి నల్ల జుట్టు గలవారు. భారతీయుడు పొడవు జుట్టు గలవారు, నల్ల జుట్టు పొడవు మనిషి నల్ల జుట్టు కలిగినవారు. అంటే మూడు క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది టీచర్లు స్త్రీలు టీచర్లు. అవునా? సింహాలు అనమాట. వీళ్ళు ఉపాధ్యాయులు అనుకున్నాం అనుకోండి, వీళ్ళు స్త్రీలు అనుకున్నాం అనుకోండి, ఉపాధ్యాయులు అందరూ ఏమవుతున్నారు? స్త్రీలు అవుతున్నారు. అంటే ఉపాధ్యాయులు స్త్రీలే ఉంటారా? ఉంటారా? ఉంటారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళు టీచర్ అనుకున్నాం అనుకోండి, వీళ్ళు స్త్రీలు అనుకున్నాం అనుకోండి, కొంతమంది టీచర్లు స్త్రీలు అవుతున్నారు, కొంతమంది స్త్రీలు టీచర్, కొంతమంది స్త్రీలు టీచర్లు కాదు, కొంతమంది టీచర్లు స్త్రీలు కాదు. ఇవి సింహాలు అన్నమాట. సెపరేట్. హెచ్ రైట్ అండి.